హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు ఇడ్లీ చేయాలి, ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా యమ్మీ అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో, ఇది ఇడ్లీ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇడ్లీ అని కూడా కనిపెట్టలేరు. అండ్ పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తినేస్తారు. సో, మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో, దీనికి ముందుగా నేను చల్లటి ఇడ్లీలు 6 తీసుకున్నానండి. వేడి ఇడ్లీల కన్నా ఇవి ఇడ్లీలు చల్లగా పోయాక తీసుకుంటే చాలా బావుంటాయి ఈ రెసిపీకి. అండ్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. సో, ఆల్రెడీ ఇడ్లీ చల్లగా అయిపోయింది కాబట్టి మనకి ఇలా కట్ చేసినప్పుడు మెత్తగా అయిపోవన్నమాట. పర్ఫెక్ట్‌గా కట్ అవుతాయి. సో, దీనికి ముందుగా ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా మినప్పప్పు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు. సో, ఈ పప్పులే మెయిన్ అండి దీనికి. పప్పులు తగులుతా ఉంటే బాగా ఉంటది. ఎందుకంటే ఇడ్లీ సాఫ్ట్‌గా ఉంటది గదా! దీనికి పప్పులు బాగా వేగి, ఆ పప్పులు మనం తింటున్నప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటది. సో, ఈ పప్పులు బాగా వేగించండి. ఇవి వేగుతున్న టైంలో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇది కూడా బాగా వేగించండి. సో, అండ్ కొద్దిగా ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మనం నార్మల్‌గా ఉప్మాకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే. అండ్ పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. సో, ఇవి కొంచెం లైట్‌గా కలర్ మారాక ఆనియన్స్ మీరు కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. మనకి ఇడ్లీల్లో ఆల్రెడీ ఉప్పేసుంటాం కాబట్టి ఇది ఓన్లీ ఆనియన్స్‌కి మాత్రమే ఉప్పు పట్టేలాగా వేసుకోండి చాలు. సో, పప్పులు, ఆనియన్స్ ఇలా వేగాక మీరు ఇందులో పులుపు కోసం కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు వేసుకోండి. ఇది 1 ½ టేబుల్ స్పూన్ ఉంటుంది. సో, దీనికి బదులుగా మీరు చింతపండు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఏదైనా పులుపు కోసం మీరు నిమ్మకాయ నీళ్ళైనా వేసుకోవచ్చు, చింతపండు నీళ్ళైనా వేసుకోవచ్చు. సో, ఇది కూడా వేసుకొని ఎర్రగడ్డలకి బాగా పులుపు పట్టేలాగా కొద్దిగా సిమ్‌లో పెట్టుకొని పొయ్యి బాగా కలుపుకోండి. సో, 1 మినిట్ అలా వదిలేయండి. సో, ఆనియన్స్‌కి బాగా పులుపు పడుతుంది. సో, ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఇడ్లీలు ఇందులో వేసేసుకోండి. సో, ఇవి వేసేసుకొని కొద్దిగా సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్రతి ఇడ్లీ ముక్క వేడయ్యేదాకా పొయ్యి మీదే ఉంచాలండి. అలా కలిపేసి తీసేయొద్దు. సో, మొత్తం ఆనియన్స్‌లో ఉన్న పులుపు, పసుపు అన్నిటికి ఇడ్లీలకి పట్టేలాగా ఇడ్లీ ముక్క వేడెక్కేదాకా బాగా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో, ఇడ్లీలు చితికిపోకుండా నీట్‌గా కలుపుకోవాలి. సో, లాస్ట్‌లో ఇలా ఇడ్లీలు వేడెక్కాక ఇలా ఇడ్లీ పొడి చల్లుకోవాలి. ఈ ఇడ్లీ పొడి చల్లాకే ఈ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతదండి. ఈ ఇడ్లీ పొడి మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. సో, నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. సో, ఈ ఇడ్లీ పొడి వేశాకే ఈ ఇడ్లీ చియాలీకి మరింత టేస్ట్ వస్తుంది. సో, పొడి వేశాక మరొకసారి బాగా కలిపేసేసుకోండి. సో, ఆల్రెడీ ఇడ్లీలు మొత్తం వేడెక్కేసి ఉంటది కాబట్టి ఇంకా మీకు సర్వింగ్‌కి రెడీ అయిపోయింది. సో, ఇడ్లీ చియాలీ రెడీ. సో, చూసారా చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో. సో, ఇది ఇంక మీరు సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇది వేడి వేడిగా తింటేనే చాలా బావుంటది. సో, ఇడ్లీ పొడి ప్రతి ఇడ్లీ ముక్కకి బాగా పట్టుంటది అండ్ నిమ్మకాయ కూడా. సో, ప్రతి ముక్క మీరు తింటున్నప్పుడు పుల్లగా, కారంగా చాలా యమ్మీగా ఉంటది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.